श्रीयादगिरी शृंगाग्र गुहामध्य विहारिणे सूरी भोग्याय यादाद्रि श्री नृसिंहाय मंगलम। प्रिय भगवत बंधुलारा श्री यादगिरी लक्ष्मी नृसिंहस्वामी वारी दिव्य क्षेत्రంలో అత్యంత వైభవపేతంగా శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా నవాన్నిక బ్రహ్మోత్సవములు భక్తుల యొక్క దర్శనార్థమై అంగరంగ వైభవపేతంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది। ఈ రోజు 8వ రోజు, నిన్నటి రోజున స్వామివారు తిరుకల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించుకోవడం జరిగింది। ఇట్టి కళ్యాణ మహోత్సవంలో వేల సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి భగవద్ అనుగ్రహాన్ని పొంది ఉన్నారు। ఈ రోజు స్వామి గరుడ వాహనారూఢై మన అందరికి కూడా పురవీధులలో కళ్యాణమూర్తులు అమ్మవారితో కూడుకొని నిన్నటి కళ్యాణ యజ్ఞోపవిత ధారణతో కూడా మాంగళ్య సూత్ర ధారణతో మనందరికి కూడా నిన్న కళ్యాణానికి ఎవరైనా రాని పక్షంలో వాళ్ళందరికీ కూడా కళ్యాణం యొక్క ఫలితాన్ని ఇవ్వాలి అనేటువంటి భావనతో స్వామి ఈరోజు కళ్యాణ అలంకారంలో గరుడ వాహనం పైన వేంచేశారు। వందే పదత్రిణం శ్రేష్టం వినతానందవర్ధనం నాగాంతకం మహాశౌర్యం గరుడం విష్ణువాహనం అని చెప్పేసి మనకు చెప్తోంది। భగవంతునికి ప్రథమ వాహనం ఏంటయ్యా అంటే గరుడ వాహనం। గరుత్మంతుడు సర్వ దోషాలను నివారించేటువంటి వాడే గరుత్మంతుడు। తల్లి యందు ఏ విధంగా ఉండాలి, తల్లి యొక్క దాస్య విమోచన చేయడం కొరకు ఈ గరుత్మంతుడు పడినటువంటి శ్రమ వర్ణనాతీతం। అమృత భాండాన్ని తీసుకొచ్చేసి కద్రువ పుత్రులకు ఇవ్వడం కొరకు తన తల్లి యొక్క దాస్యాన్ని విముక్తి చేయడం కొరకు ఆ గరుత్మంతుడు ఇంద్రలోకానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొచ్చాడు। అయినా తన అమృతాన్ని ఎట్టి పరిస్థితులను ముట్టుకోకుండా అది మళ్ళీ యథాప్రకారంగా ఇంద్రుని పంపించే విధంగా చేశాడు। భగవంతుడు ఈ యొక్క తల్లి మాతృదాస్యానికి మెచ్చి నీకేం కావాలయ్యా అని అడిగితే ఏది స్వామి నిన్ను మోయడమే నాకు కావలసిన దాస్యత్వ భావము, నీవు నా మీద ఉంటే చాలు, నేను అందరికీ దర్శింపజేస్తాను। అలాగే నీ యొక్క ఆలయంలో ఎప్పుడు కూడా ధ్వజంలాగా ఎప్పుడు విరాజిల్లుతూ ఉండాలి, నీవు వెళుతున్నప్పుడు నీ ఛత్రం పైన కూడా ధ్వజంలాగా ఉండాలి। దానికి నిదర్శనం ఇక్కడ ఎప్పుడు కూడా భగవంతుని యందు ఎప్పుడు కూడా అపారమైనటువంటి భక్తి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి। మనం ఎంత ఎత్తుకు వెళ్ళినా ఆయన గగనాకారం ఆకాశంలో విహరిస్తుంటే 4 వేదాల యొక్క స్వరాలు వినబడతాయి। ఒక గరుత్మంతుణ్ణి సేవిస్తే 4 వేదాలు దర్శిస్తే ఎంత ఫలితం వస్తుందో ఆ గరుత్మంతుణ్ణి సేవిస్తే అంత ఫలితం వస్తుంది। గరుత్మంతుణ్ణి దర్శిస్తే భగవద్ అనుగ్రహం కలుగుతుంది। మనం గరుడ పురాణంలో చెప్తారు, గరుడ పురాణంలో భగవంతుని దర్శించినట్టయితే మోక్షం కలుగుతుంది, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, సర్ప దోషాలు పోతాయి, రావుగ్రహ దోషాలు పోతాయి, ఆరోగ్యం చేకూరుతుంది। నమస్తే విహగాయచ పన్నగాయ నమస్తేస్తు నమస్తే గరుడాయచ అని చెప్తారు। ఎలాంటి వాడు దృఢకాయుడు, చక్కని వజ్రం లాంటి దేహం కలిగినాడు। అలాంటి గరుత్మంతుని దర్శించినట్టయితే మనం అందరం కూడా చక్కని ఆరోగ్యవంతులం అవుతాం, భగవద్ అనుగ్రహం కలుగుతుంది, మంచి చూపు వస్తుంది, సత్సంతానం కలుగుతుంది, కళ్యాణం గారి వారు కంజాలం అవుతుంది। అందుగురించే గరుడ ధ్వజపటం ఎగిరేసినాడు। గరుడ ముద్దను తీసుకోవడానికి ప్రాముఖ్యత। గరుడ ముద్దను కనుక స్వీకరించినట్టయితే శరీరంలో ఉన్నటువంటి కల్మషాలు నశిస్తాయి, రోగాలు నశిస్తాయి, సత్ సంతానం కలుగుతుంది। కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఇది ఆఖరి వాహనం, బ్రహ్మోత్సవ ఫలం కలుగుతుంది। బ్రహ్మోత్సవంలో సేవించిన అన్ని వాహన సేవల యొక్క ప్రతిఫలమే ఈ గరుడ వాహనం నుండి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనం। అందరికి కూడా ఆ గరుడ వాహనారూఢైనటువంటి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహము కలుగుగాక, అందరి మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుగాక అని ప్రార్థిస్తూ స్వస్తి సమస్తన్మంగళాని భవంతు।
दिवाराय दिवारात्रो नास्ति सर्वास्तेनः पञ्चेदेषु कषायिनः ॐ तद्विष्णोर्विष्णोस्तत्तद्विष्णोः परमं परम्